ప్రైజ్ లార్డ్ అండి. ఈ వీడియో చూడండి. నువ్వు ధర్మాన్ని మారుస్తున్నావు అంటే నేను అయ్యని మార్చినట్టు. ఈ రోజుల్లో మైక్ కనబడగానే లేకపోతే కెమెరా కనబడగానే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి మాట్లాడడానికి, అంటే ఒక విషయం మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెమైనా ఆలోచన చేద్దామని లేదు, ఏదో ఒకటి ఫేమస్ అయిపోవాలని మాట్లాడేస్తున్నట్లు ఉన్నారు. ఈరోజు చాలామంది చెప్తున్నది ఏంటంటే, ఈ వీడియోలో ఉన్న అక్క కూడా మతాన్ని ధర్మాన్ని మారిస్తే నీ అయ్యని మార్చినట్లు అని అంటుంది. అంటే మీ తండ్రి గారిని మార్చినట్లు. ఇంకొంతమంది ఏమంటారంటే నీ తల్లిని మార్చినట్లు. ఏ మనుష్యుడైనా కూడా మతానికి పుట్టడు కానీ తల్లికి లేదా తండ్రికి పుడతాడు. మీకు అర్థం అవడానికి కూడా ఒక ఉదాహరణ మీ ముందు పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. ఒక తండ్రికి 2 పిల్లలు. తన పెద్ద కొడుకుని తను చాలా బాగా చూసుకున్నాడు, తన ఆస్తిని అంతా ఇచ్చాడు, తను గొప్ప స్థాయిలో నిలబెట్టాడు. తన చిన్న కొడుకుని అసలు పట్టించుకోలేదు, అంటరానివాడుగా ఉంచాడు. పుట్టగానే తను వీధిలో పడేశాడు. ఎవరో తెలియదు కానీ ఆ వ్యక్తి తనను హక్కును చేర్చుకున్నాడు. ఈ వ్యక్తి కన్నా ఆ వ్యక్తిని గొప్పగా ప్రేమించాడు, ఆ వ్యక్తిని హత్తుకున్నాడు. ఈరోజు ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న వారు గమనించండి. ఇప్పుడు ఎవరైతే వీధిని పడిపోయాడో ఆ వ్యక్తి కన్న తండ్రిని ప్రేమించాలా, లేకపోతే వీధిలో పడిపోయినప్పుడు తనెవరో తెలియకపోయినా కూడా తనని మంచిగా పెంచి గొప్ప స్థాయిలో పెట్టిన ఆ తండ్రిని ప్రేమించాలా? మీరే చెప్పండి.